మార్గరేట్ మళ్ళాంటి మధుర ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారట. పేపర్లో రాశారు. అమ్మయ్య, ఎవరు చుట్టలేదు, ఎవరు పనులు వాళ్ళు ఉన్నారు. మార్గరేట్, నేను మందు మారిస్తే నీకు ఇబ్బంది ఏమో. అమ్మా లింగబాబు, లింగబాబు, ఏం చేస్తున్నావోయ్? పొద్దున్నే దిగిపోయింది బాబు. మేక లూజ్ అయిపోతే కొట్టుకున్నానండి. గోడకేసిన మేకు లూజ్ అయితే తిరిగి కొట్టొచ్చు, గుండెకేసింది లూజ్ అయితే ఏం చేస్తావోయ్? ఆ మేకు నేను కొట్టి పెడతాను గాని ఈ ఉప్మా నువ్వు తినిపెట్టు. నీకోసం నెయ్యేసి జీడిపప్పేసి చేశానోయ్. ఇదిగో ఏమండి, నేను ఆ టైప్ కాదండి. నాకు టైప్ వద్దోయ్, షార్ట్ హ్యాండ్ చాలు. అయ్యి బాబు, ఇంత తిమ్మురుగా ఉందేంటి? చూడండి ఆంటీ గారు, నా భవిష్యత్తు ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళాలనే నా ప్లాన్ అండి. అంటే ఒకే బాణం ఒకే ఆడది, శ్రీరాముడు టైప్ అండి. అయితే నీకు వనవాసం తప్పదు. వనవాసమైనా ఉపవాసమైనా అంతేనండి. మా అమ్మ అంటే నాకు గౌరవం. ఆడదాన్ని ప్రేమించు గౌరవించు అని కన్ను మూసింది. ఏంటి సెంటిమెంట్ డైలాగులు? ఇప్పుడు నేనేమన్నానోయ్? భార్యని ప్రేమించు అన్నాను, కానీ ఎలా ప్రేమించాలి అన్న సంగతి నీకు తెలియాలిగా. ఎలాగైతే అందరు మగాళ్ళు ఎలా ప్రేమిస్తారో అలాగే. ఏడిశారు. మగాళ్ళంతా అంతగా ప్రేమిస్తే నా బతికెందుకు ఇలా ఏడుస్తుంది? నువ్విలా కూర్చో. కూర్చున్నానండి. అసలు ఆడదానికి నచ్చేదేంటంటే లింగబాబు, ముందు దాని మనసు తెలుసుకోవాలి, తర్వాత హత్తుకోవాలి, ఆ తర్వాత ముద్దెట్టుకోవాలి. ఇంకోటలేనా? ఇదిగో నా బ్లాక్ రంగు బొగ్గలను కోరిక ముద్ద గట్టిగా తంతే తన్నింది గాని ఎంత అదృష్టం. కాలనీలో ఎంతో మంది కోరుకుంటున్నారు ఈ టికెట్ ని. ఏ ముసలి ఏదోకి దొరకని ఛాన్స్ మనకు దొరికింది ఇయాల. ఏమండి, ఈ రౌండ్ బొగ్గల మీద గాని ఈ ఎండిపోయిన పెదాల మీద గాని కొంచెం ముద్దేసుకుంది. బుద్ధి లేకపోతే సరే. హ్యాట్స్ ఆఫ్ టు పెదరాయుడు. ఈ విసిడి డివిడీల కాలంలో కూడా ఇంకా మన థియేటర్కి విలువ ఉన్నదంటే ఆ విలువ మన థియేటర్ది కాదురా, థియేటర్కి వచ్చే ప్రేక్షకులది. బయట ఎన్నో సమస్యలతో సతమతమై థియేటర్కి వచ్చే ప్రేక్షకుడికి తొందరగా టికెట్లు ఇచ్చి వాళ్ళ సేద తీర్చాలి కానీ వాళ్ళకు మరో సమస్య కాకూడదురా. వాళ్ళ సేద తీర్చాలంటే మీరు సదాపాలి కదా, మళ్ళీ ఫీల్ అవడం ఒకటి. బాబు, ఎవరా ఆజానుబాహుడు? ఈ థియేటర్ మేనేజర్. ఏ అచ్చం పెదరాయుడులో ఉన్నాడే. ఆ గెటప్ వేసుకుంటే నువ్వైనా అలాగ ఉంటావు. నో, దేవుడు పర్సనాలిటీ అందరికీ ఇవ్వడు. వాట్ ఏ బ్యూటిఫుల్, గ్రేట్ఫుల్, హార్ట్ఫుల్, గ్రేస్ఫుల్ పర్సనాలిటీ. పెదరాయుడిని తెర మీద చూద్దామని వచ్చాను. తెర ముందే చూశానన్న తృప్తి కలిగింది. అలాగని ఆయనకి వెళ్ళికావనుకో నీకు మిగిలేదు అసంతృప్తే. పూర్ ఫెలో. సార్, నిజంగా నా గెటప్ పర్సనాలిటీ అంత బాగున్నాయా? బాగున్నాయి కాబట్టి ఆ మోహన్ బాబు మిమ్మల్ని మోసం చేశాడు. మోహన్ బాబు నన్ను మోసం చేయటం ఏమిటి? అవును, మీ గెటప్ కాపీ కొట్టి పెదరాయుడు సినిమా తీశాడు. ఆ విషయం ఎవరికీ చెప్పకుండా జనాన్ని మోసం చేశాడు. ఏదో మీ అభిమానం గాని. నో, ఇది నిజం. ఇట్స్ ఎ లై. థ్యాంక్ యూ. నాదో చిన్న కోరిక తీరుస్తారా? ఏమిటది? ఈ పెదరాయుడితో కలిసి ఆ పెదరాయుడిని చూడాలని ఉంది. దానికేం భాగ్యం, కలిసే చూద్దాం. మీ ఇద్దరిలో ఎవరైతే తల్లిని తమ దగ్గర ఉంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ పెద్ద బిడ్డని తండ్రి దగ్గర ఉంచాలి. ఏంటి సార్, సినిమా చూడకుండా నన్నే చూస్తున్నారు? ఏ మాట కామాటే. ఈ గెటప్ మోహన్ బాబు కంటే మీకే బాగా సూట్ అయ్యింది. మోహన్ బాబు కొంచెం పొడిగయ్యాడని నా ఫీలింగ్. ఇన్ఫాక్ట్ ఇన్నర్గా నాకు అదే ఫీలింగ్. కాకపోతే మీరు బయటపడ్డారు, నేను బయటపడలేకపోయాను. చూశారా? చాలా బాగుంది సార్. సార్, నేను బయటికి వెళ్తాను, నా బాక్స్ కొంచెం చూస్తుండండి. డోంట్ వరీ, నేనుండగా మీకేం భయం. థ్యాంక్ యూ. వెళ్ళిరండి. అపరిచితులు పెట్టే తినుబండారాలు తిని మోసపోవద్దు. మేనేజర్. ఏంటి సార్, ఇలాంటి మోసాలు కూడా ఉంటాయా? మనం ఏమరపాటుగా ఉంటే మనకు తెలియకుండా మన కడ్రాయర్లు కూడా కట్ చేసుకుపోయే వాళ్ళు ఉంటారు. అంతేలేండి, దొంగ వేధవులు మీ పక్కన ఉండొచ్చు, నా పక్కన ఉండొచ్చు. అందుకేగా ఈ స్లైడ్ వేయించాం. ఇది చదివిన తర్వాత బుద్ధున్నవాడు ఎవ్వడు మోసపోడు. పైగా నేనుండగా ఎవ్వడిని మోసపోని మనం. తీసుకోండి. ఆ మాటకొస్తే నేను మీకు అపరిచితున్నే కదా. యు ఆర్ మై ఫ్యాన్. తనండి.
చిగురేసే మొగ్గేసే సొగసంతా పుత పూసే. పెదరాయుడు పేదరాయుడు అయిపోయాడు. ఏట్రా పనులన్నీ మానేసి జూలు జంతువు చూసినట్టు నన్ను చూస్తున్నారు? జంతువుని బట్టలు లేకుండా చూడొచ్చు, కానీ మిమ్మల్ని చూడలేకపోతున్నాం. ఏంట్రా ఒకసారి కిందకి చూసుకోండి. ఏముంది అక్కడ? ఇదేంటి నెత్తి మీద ఉండవలసిన టోపిక్ కింద ఉంది? ఏంట్రా? శ్రీకృష్ణ వాసుదేవ పరంధామ నమో నమః. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఈ వారం పత్రికకి మ్యాటర్ అంతా రెడీ సార్. కాకపోతే డాక్టర్ సలహాలకి రాధక్క గారు జవాబులు రాసి పంపలేదు. ఆ శీర్షిక ఎత్తేయమంటారా సార్? ఆ శీర్షిక ఎత్తేస్తావా? ఆ శీర్షిక ఎత్తేస్తే పత్రిక తప్పైపోదు. దాని మీద కదా మన పత్రిక ఎత్తేది. అది ఎత్తేస్తావా? ఆ ప్రశ్నలు ఎత్తదు, సమాధానాలు చెప్తాను, నువ్వు వచ్చొద్దు కానీ. ఓకే సార్. మురమండ నుండి చాముండేశ్వరి. ఏంటంట? రాధక్క, మా వారు గత ఏడాదిగా మిలిటరీలోనే ఉంటున్నారు. నాకు ఇప్పుడు 7వ నెల. ఇప్పుడు నేనేం చేయాలి అని అడుగుతున్నారు సార్. సంవత్సరం నుంచి ఆయన మిలిటరీలో ఉన్నాడా? ఇప్పుడు ఇవిడికి 7వ నెల. ఓ పని చేయమను, ఇంకా 2 నెలలకి శుభ్రంగా ఓ బిడ్డను గాని ఆ బుడ్డోని అనాథశాలను వదిలేసి ఈ విండి మాత్రం పక్కింటి గంట మానేమో చెప్పు. నెక్స్ట్ దువ్వ నుంచి మువ్వ గోపాలం. ఉండు. హలో హలో, నాగేశ్వరరావా? నేను రాంబాబుని. ఏంటి రాంబాబు, పొద్దున ఫోన్ చేసావు? అబ్బే ఏం లేదు, రాత్రి నువ్వు నగ్మ పెళ్లి చేసుకున్నట్టు కలొచ్చింది, కంగారు చూద్దామని. ఈ విషయం చెప్పడానికి పొద్దున ఫోన్ పెట్టాయి. అంటే దాని గురించే కాదు, ఇంట్లో మా ఆవిడ చంపేస్తోంది, నాకు ఇవ్వాల్సిన బాకీ ఇచ్చేస్తే. హలో 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 హలో, ఏదో ఫోన్ ఇది. ఏమండి, కట్ అయింది, బండి చేసుకోవచ్చా? ఓ బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, 2 రూపాయలు ఇచ్చి. తాళ్లపూడి నుండి పువ్వుల తాతారావు. ఏమంటాడు? నా వయసు 93 ఏళ్లు. నాకు సెక్స్ వాంఛలు చావలేదు. నేనేం చేయాలి? ఓ గ్లాసుడు మంచి పురుగుల మందు తాగమను, ఓరికి ఆటోమేటిక్ అదే చచ్చిపోద్ది. హలో, రాంబాబు చెప్ప, ఇందా కట్ అయింది, ఏంటి విషయాలు? అదే మా ఆవిడ చంపేస్తోంది, కాస్త బాకీ. హలో హలో నాగేశ్వరరావు గారు. హలో నాగేశ్వరరావు గారు. ఏంటన్నా ఈరోజు లేలేవు బాలేవు? ఏంటో చెప్పు. అదే మా ఆవిడ చంపేస్తోంది, కాస్త బాకీ. హలో 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 హలో. ఏమిటో ఈ ఫోన్ మళ్ళీ కట్ అయింది? నా టైం బాగున్నట్టుంది. నీ టైం బాగానే ఉంది, నా టైం బాగాలేదు. ఇదిగో 2 రూపాయలు. ఈ క్వశ్చన్ వేసాయి. హలో హలో, నేను రాంబాబుని, మా ఆవిడ చంపేస్తోంది, నా బాకీ. హలో 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 హలో. ఏంటి సార్, వినబడట్లేదా? హలో, చెప్పండి. అలాగే, సరే సార్. రాంబాబు సార్, వాళ్ళ ఆవిడ చంపేస్తుందట, మీరు డబ్బులు ఇవ్వాలట, ఇవ్వమంటున్నాడు సార్. నీకు వినపడిందా? క్లియర్ గా వినపడిందా? వర్డ్ డీటెయిల్ కనపడిందిగా. వినిపించింది సార్. ఏమంటాడు? డబ్బులు ఇవ్వమంటున్నాడు సార్. అయితే వచ్చేసి నేనెందుకు ఇవ్వాలి సార్? ఈవిడ క్లీన్ గా వినపడిందంట, అక్కడికెళ్ళో మాకు వినపడినట్టు. సరిగ్గా నేను ఫోన్ కొట్టినప్పుడు మీ సెల్ రింగ్ అవ్వాలంటే ఆ పని చేయండి, నేను మీ సెల్లో మాట్లాడతానండి, మీరు ఈ ఫోన్ లో మాట్లాడండి. అయితే మీరు వెళ్ళండి. కొంచెం దూరం గుర్తు బాగా మాట్లాడండి. హలో హలో, ఎవరండి? బాపినీటి గారు ఉన్నారమ్మా? పోరపోకూడదు, మీకు ఎందుకండి? మీరు ఎవరండి? నేను హైదరాబాద్ నుంచి సీఎం గారు పిఏని మాట్లాడుతున్నానమ్మా. ఆయనకి ఎంపీ టికెట్ వచ్చిందని చెప్పమ్మా. ఆడికి ఎంపీ టికెట్ ఏంటండి బాబు?